హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను ఇన్స్టెంట్ బాదం మిక్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సమ్మర్ వచ్చేసిందిగా, చాలామంది కూల్గా బాదం పాలు తాగడానికి ఇష్టపడుతుంటారు. అయితే బాదం పాలు చేసుకోవాలంటే ఫస్ట్ బాదం పప్పు నానబెట్టుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి, పాలలో మిక్స్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా లేకుండా, టైం లాగ్ లేకుండా ఇన్స్టెంట్ బాదం మిక్స్ని చేసుకుంటే సరిపోతుందండి. బయట మనకి షాప్లో దొరుకుతూ ఉంటుంది కదా, సో అలా ఉంటుందన్నమాట. అలా క్విక్గా చేసుకోవచ్చు కూడా. ఒక్కసారి ఇలా ఇన్స్టెంట్ బాదం మిక్స్ని రెడీ చేసి పెట్టుకుంటే మనము కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు, అలాగే హాట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఎలా తీసుకుంటారో అనేది మీ ఆప్షనల్ అండి. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను చెప్పే కొలతల్ని యాజ్ టీస్గా ఫాలో అవి ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ నేను 1 కప్ బాదం పప్పును తీసుకున్నానండి. ఇది మందపాటి పాన్లో వేసేసి అటు ఇటు తిప్పుకుంటూ ఒక 10 మినిట్స్ పాటు దూరగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తేనే పప్పు లోపల వరకు వేగుతుందన్నమాట. సో ఇలా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 1/2 కప్పు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని దీన్ని కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఈ కాజు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోదండి. ఆల్రెడీ పాన్ హీట్గానే ఉంటుంది కదా, సో త్వరగానే ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే పాన్లో ఇంకో 1/2 కప్పు పిస్తా పప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ పప్పును కూడా యాడ్ చేశాక లో ఫ్లేమ్లో పెట్టేసి అది కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి. బాదం ఒకటి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది, కానీ మిగతా కాజు, పిస్తా నెక్స్ట్ వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు అదే పాన్లో 1/2 కప్పు గుమ్మడి గింజలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ గుమ్మడి గింజల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. సో బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు ఈ గింజలు రోజు తీసుకోవడం వల్ల కూడా మంచిగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందండి. సో ఈ గుమ్మడి గింజల్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. డైలీ 1 స్పూన్ తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిదండి హెల్త్కి. సో ఇలా దూరగా ఫ్రై చేసుకోవాలండి వీటిని. ఇవి ఫ్రై అవుతుంటే ఈ పప్పు అనేది కొంచెం లావుగా అయిపోతుంది. సో అది గుర్తుంచుకొని మనము ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పు బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఉబ్బినట్లు లావుగా వచ్చేస్తుందండి. అలా వచ్చేస్తే సరిపోతుంది. సో ఇలా అన్నీ యాడ్ చేసుకొని బాదం మిక్స్ని చేసుకోవడం వల్ల డైలీ 1 గ్లాస్కి 1 స్పూను ఆ 2 స్పూన్స్ వేసుకొని తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. సో చూడండి, డిఫరెన్స్ మీరే చూడండి ఎలా ఉబ్బాయో గింజలు. సో అలా అయిన తర్వాత ప్లేట్ అవుట్ చేసుకోవాలా. ఇప్పుడు అదే పాన్లో సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా ఒక 1/2 కప్పు యాడ్ చేసుకోవాలండి. వీటిని కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తేనే చాలా బాగా ఫ్రై అయిపోతాయండి. మాడకుండా దూరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అలా ఫ్రై అవుతేనే టేస్ట్ బాగుంటుందండి. ఇవి కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇలా ఫ్రై చేసినవి డైలీ 1 స్పూన్ తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిది. ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల ఇవి హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిదండి. ఇప్పటి పిల్లలకి ఈ విత్తనాలు అంటేనే సరిగ్గా తెలియదండి. మనం చిన్నప్పుడైతే ఈ విత్తనాలు చాలా బాగా తింటుండే వాళ్ళం కదా. అలా ఇప్పటి పిల్లలు తినలేరు కాబట్టి ఇలా ఫ్రై చేసి ఇవ్వండి. డైలీ 1 స్పూను వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. హెల్త్ కూడా చాలా మంచిది. సో తర్వాత అదే పాన్లో వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేశానండి, ఒక 2 స్పూన్స్. ఇవి కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని కలిపి ఇన్స్టెంట్ బాదం మిక్స్ పౌడర్ రెడీ చేసుకుంటే చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ క్వాంటిటీలో బాడీకి కావాల్సిన ఎక్కువ న్యూట్రియంట్స్ అందుతాయండి. సో ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో ఇక్కడ నేను తీసుకున్న పప్పు దినుసులన్నీ కూడా 2.5 కప్పు వచ్చాయండి. దీనికి నేను 1.5 కప్పు పటిక బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి. దీని ప్లేస్లో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అంత మంచిది కాదు కాబట్టి నేను పటిక బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి, బాడీని కూల్ చేస్తుంది కూడా. సో అందుకోసం నేను ఈ పటిక బెల్లాన్ని తీసుకున్నానండి ఈ బాదం మిక్స్కి. ఈ పటిక బెల్లాన్ని నేను కొద్దిగా పగలగొట్టేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి మిక్సీ జార్లో తీసుకున్నానండి. అలాగే దీనికి 4 ఇలాచీని కూడా యాడ్ చేశాను. ఇది యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలాచీ వేస్తే. అలాగే నేను కలర్ కోసం ఒక 1/2 స్పూను పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది ఓన్లీ కలర్ కోసమే యాడ్ చేయాలి. సో ఇప్పుడు దీనంతటిని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, మిక్సీ పట్టేసాక పౌడర్ ఇలా వచ్చిందండి. ఇలా ఫైన్గా పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం ఫ్రై చేసి పెట్టుకున్న
కాజు, బాదం ఇవన్నీ ఉంటాయి కదా! వాటిని కొంచెం పక్క తీసి పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఇవి చిన్నగా చాప్ చేసి పౌడర్‌లో యాడ్ చేస్తే మధ్య మధ్యలో మనకి తాగుతున్నప్పుడు క్రంచీగా ఉంటుందండి. సో, దానికోసం అనేసి ఇలా నేను కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇలా వీటన్నిటిని కొద్దిగా చల్లార్చాలండి. వేడి తగ్గాక మిక్సీ పట్టేసేయాలి. అలా పట్టేస్తేనే మనకి పొడిగా వచ్చేస్తుంది. వేడి మీద పట్టేస్తే ఏమవుతుందంటే ముద్దగా అవుతుంది. సో, అలా అవుతే అంత పర్ఫెక్ట్‌గా పౌడర్ రాదు కదండీ. సో, దానికనేసి కొద్దిగా చల్లార్చి ఇలా ముందు పట్టుకున్న పటిక బెల్లంలోకి ఇదన్నీ యాడ్ చేయాలండి. యాడ్ చేసి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది కంపల్సరీ వేయాలని ఏం లేదు, మీ ఆప్షనల్ అనమాట. సో, ఇలా బరగ్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి షుగర్ ఎందుకు తక్కువగా ఉంటే మీరు బాదం పాలు మిక్స్ చేసుకునేటప్పుడు అందులో యాడ్ చేసుకున్నా సరిపోతుందండి. ఇక్కడ నేను తీసుకున్న ఈ కొలతలకైతే పర్ఫెక్ట్‌గా సరిపోయిందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్‌ని ఎయిర్ టైట్ బాక్స్‌లో గనుక పెట్టుకొని స్టోర్ చేసుకుంటే కనీసం 2-3 మంత్స్ ఉంటుందండి. అదే మీరు ఫ్రిడ్జ్‌లో గనుక స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ పాటు ఉంటుందండి. ఏమాత్రం చెడిపోదండి. ఇన్‌స్టెంట్‌గా బాదం పాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్‌ని చాప్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటే అండి చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బాదం పాలు తీసుకునేటప్పుడు, తాగేటప్పుడు ఇలా బాదం మిక్స్‌ని రెడీ చేసి పెట్టుకుంటే మనకు అప్పటికప్పుడు బాదం పాలు కూల్‌గా అయినా సర్వ్ చేసుకోవచ్చు. హాట్‌గా అయినా సర్వ్ చేసుకోవచ్చండి. అది మీ ఆప్షనల్. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. రెడీ అయిపోయినట్లే. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఎంతో టేస్టీగా ఉండే ఈ బాదం పౌడర్‌ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌లో వచ్చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ.